హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఆ తర్వాత అందరికీ సారీ, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ వచ్చేసి చికెన్కి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేశాం. మన కార్ సెలబ్రేషన్ పార్టీ చేసాం కదా, ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈరోజు శ్రీరామనవమి అని చెప్పేసి ఎస్టర్డే నైట్ వరకు మా టీంలో ఎవరికి కూడా గుర్తుకులేదు. సో అందువల్ల ఈ వీడియో అయితే అప్లోడ్ చేసామన్నమాట మార్నింగ్. యాక్చువల్లీ మన ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో ఇది శ్రీరామనవమి రోజు మార్నింగ్ వీడియో వచ్చేది ఉండి మిస్టేక్ అయితే అయింది. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఈరోజు ఈ శ్రీరామనవమిని మేమైతే మీతో పాటుగా సెలబ్రేట్ అయితే చేసుకోబోతున్నాము. అది ఎలా అంటే, మన ఛానల్ని స్టార్ట్ చేసి దగ్గర 1 year కంటే ఎక్కువే అవుతుంది. సో ఫైనల్లీ మనకైతే ఫస్ట్ ఎవర్ మా కోసం, మన ఛానల్ కోసం, మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం A2PU వాళ్ళ తరఫు నుంచి అయితే గైస్ కొన్ని స్వీట్స్ అయితే వాళ్ళు పంపించారు. సో బేసికల్లీ ఇది వచ్చేసి ఏంటి అంటే పూతరేకులకు సంబంధించిన ఒక బ్రాండ్ అన్నమాట. సో వీళ్ళు వచ్చేసి మనకు ఒక పార్సల్ని పంపించారు. దీంట్లో ఏమేమి పంపించారో మాకు కూడా ఇప్పటివరకు ఐడియా లేదు. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ ఈ పార్సల్ వర్త్ వచ్చేసి 4000 రూపీస్. సో మేము ₹1 కూడా పే చేయలేదు. జస్ట్ మన కోసం, మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళు చూపెట్టండి అని చెప్పేసి పంపించడం జరిగింది. మేము దీన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళం కాదు, బట్ యాక్సెప్ట్ చేయడం వెనుక ఒక పెద్ద రీజన్ అయితే ఉంది. అదేంటి అంటే, ఆత్రేయపురంలో ఫస్ట్ టైం ఎవర్ 300 years బ్యాక్ ఫస్ట్ టైం పూతరేకులను అయితే తయారు చేశారనమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ తయారయ్యే వాటికి చాలా అంటే చాలా క్రేజ్ అయితే ఉంది. సో నేను దీనికి వెనకాల ఒక మెయిన్ రీజన్ ఉందని చెప్పాను కదా, అదేంటి అంటే వీటిని స్పెషల్గా తయారు చేసేది ఆత్రేయపురంలో ఉన్న లేడీస్ అన్నమాట. ఉమెన్స్ వచ్చేసి తయారైతే చేస్తారు. అండ్ వీటిని సేల్ చేసే దాంట్లో ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అందులో కొద్ది % ఆఫ్ ప్రాఫిట్ని ఆ విలేజ్లో ఉంటున్న అండ్ వీటిని తయారు చేస్తున్న ఉమెన్స్కి అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కొద్దిగా కాంట్రిబ్యూట్ అయితే చేస్తామని నాతో కాంటాక్ట్ అయిన పర్సన్ అయితే చెప్పడం జరిగింది. సో అందుకోసమే మీరు పంపించండి. మేమైతే మా సబ్స్క్రైబర్స్కి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తా, టేస్ట్ ఎలా ఉందని కూడా చెప్తానైతే నేనైతే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఫైనల్లీ వాళ్ళైతే పంపించేశారు. సో ఈ వీడియోలో దీన్ని ఓపెన్ చేద్దాం, అసలు దీంట్లో ఏమేమి పంపించారని చెప్పేసి, అండ్ ఆ తర్వాత వీటిని టేస్ట్ చేద్దాం, టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. సో అన్నీ కూడా టెస్టింగ్ అయితే వేయబోతున్నాం. సో ఫటాఫట్ లెట్స్ సెలబ్రేట్ దిస్ శ్రీరామనవమి విత్ A2PU పూతరేకులు. ఇప్పుడైతే ఈ పార్సల్ని ఓపెన్ చేస్తున్నా. వావ్, దీన్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మన కోసం ఒక లెటర్ అయితే పంపించారు. సో మీరు చూడవచ్చు, దీంట్లో ఏమేమి రాస్తుందో చదువుతా. డియర్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్ ఇన్ ఏ వరల్డ్ ఫుల్ ఆఫ్ ఆప్షన్స్. ఎవ్రీ ఆర్డర్ ఈజ్ స్పెషల్ ఫర్ అస్. నాట్ ఓన్లీ ఇట్ బ్రింగ్స్ ఏ లిటిల్ లైట్ ఇన్ ద రూరల్ ఉమెన్స్ హౌస్, బట్ ఆల్సో ప్లాంట్స్ ఏ ట్రీ ఆన్ యువర్ పర్చేస్. అంటే మేము కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ ఈ వెబ్సైట్లో నుంచి కనుక వీళ్ళ దగ్గర నుంచి ఈ స్వీట్స్ని ఆర్డర్ చేశారనుకోండి, వాళ్ళ పేరు పైన ఒక ట్రీ అయితే ప్లాంట్ చేస్తారట. సో ఎంత గుడ్ ఐడియా చెప్పండి. అండ్ వెనకాల ఏమని ఇచ్చారంటే, వీ చెరిష్ దీస్ లిటిల్ మూమెంట్స్ విత్ యూ, ఆల్వేస్ ఎక్సైటెడ్ అండ్ హానర్డ్ టు సర్వ్ యువర్ ఫ్యామిలీ పార్టీస్, సెరమనీస్, ఈవెంట్స్, గిఫ్టింగ్ ఇన్ యువర్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ డ్రీమ్ విత్ లవ్ అండ్ రిగార్డ్స్ A2PU ఫ్యామిలీ. సో ఓపెన్ చేయగానే ఈ కార్డ్ అయితే మన కోసం పంపించారు. మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫోటో నేను సైడ్లో వేస్తాను, మీరు చదవాలనుకుంటే చదవచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో వాళ్ళు పంపించిన బాక్స్ అన్నింటినీ ఓపెన్ చేద్దాం. ఈ కార్డు పట్టుకో, దీన్ని మన స్టూడియోలో పెడదాం. ఫస్ట్ వచ్చేసి గైస్, ఫస్ట్ బాక్స్ ఏంటి అంటే, వావ్, ప్యాకింగ్ వచ్చేసి చాలా కూల్గా అయితే ఉంది. అండ్ ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆరామ్సే ఏమాత్రం ఆలోచించకుండా గిఫ్ట్ అయితే ఇచ్చేయచ్చు. అంత సూపర్గా ఉంది కదా ప్యాకింగ్. ఇది వచ్చేసి ఏంటి అంటే ఐటమ్ పేరు, దీనిపైన ప్రొడక్ట్ నేమ్ పూతరేకులు ఉన్నాయి వాటిల్లో. సో ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఇది పూతరేకులు. అండ్ సెకండ్ వచ్చేసి ఆ కలర్ చేంజ్ అయిపోయింది, ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే కాజు, బాదాం, పిస్తా అని అయితే ఉన్నది దీని మీద. సో దీన్ని కూడా ఓపెన్ చేద్దాం, అన్నిటిని ఓపెన్ చేద్దాం ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఎన్ని బాక్సులు పంపించారో చూద్దాం. 1 2 3 4, వామో 4 5 బాగానే 6. డబ్బా చిన్నగానే ఉంది, లేక బాక్సులు వెళ్తున్నాయి. 7, ఇంకోటి ఉన్నది 8, ఇంకోటి ఉన్నది లేవు. సో ఈ 8 బాక్స్ని అయితే పంపించేశారు, ఈ సైడ్ పెట్టేసేగా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్కటిగా వీటిని అయితే ఓపెన్ చేద్దాం, దేంట్లో ఏముందని చెప్పేసి. సో ఫస్ట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసిన. దీంట్లో షుగర్, కాజు, బాదాం, పిస్తా అయితే ఉన్నాయట. ఓ ప్యాకింగ్ చూడండి, ఆహాహా కమ్మ వాసన అవుతుంది నేను ఓపెన్ చేయగానే. దీంట్లో డ్రై ఫ్రూట్స్ చూడండి ఎలా చేశారో.
ఇది కవర్ కాదా? పూతరేకులేనా? నేను ఫస్ట్ టైం టెస్ట్ చేస్తున్నా పూతరేకులని. మీరు కవర్లో ప్యాక్ చేసి ఇచ్చిరేమో అనుకున్నా. బిస్కెట్ అయింది. నేను ఎవరికి ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. ఫస్ట్ పూతరేక మీకేనండి. కేవలం ఇది మా కోసం మాత్రమే కాదు, నా కోసం, మన టీం మెంబర్స్ కోసం, మన ఛానల్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం, అందరి కోసం వాళ్ళైతే పంపించారు. సో ఇన్ని వచ్చాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెలబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో, మా ఇంట్లో పెద్ద మనిషి మా తాతయ్య అయితే ఉన్నాడు అన్నమాట. అక్కడ మా తాతయ్యతో అయితే సెలబ్రేట్ చేసుకుందాం. సో ఫస్ట్ది మా తాతకి ఇస్తే పండ్లు లేవు కదా, అది కట్ అవుతలేదు. ఎట్లుంది అంటే కమ్మ ఉందా? ఇవరకప్పుడు నేను తిన్నా పూతరేకులు. సో నేనే కాదు, మా తాతయ్య కూడా ఫస్ట్ టైం తింటుండే పూతరేకులు. అండ్ టేస్ట్ ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసిన తర్వాత చెప్తా. తీయగా ఉందా, కమ్మ ఉందా? సో ఇప్పుడు వచ్చేసి గైస్ మేమైతే టేస్ట్ చేస్తాం ఒక్కొక్కడిగా. కూర స్మెల్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓపెన్ చేయగానే కమ్మ స్మెల్ వస్తుంది. దీంట్లో నెయ్యి వాడేది కదా, నెయ్యి టేస్ట్ వస్తుంది, డ్రై ఫ్రూట్ టేస్ట్ వస్తుంది, స్వీట్ మాత్రం కెవ్వు సూపర్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఎవర్ పూతరేకులను అయితే నేను టేస్ట్ చేస్తున్నా. నువ్వు ఫస్ట్ టైమేనా? నువ్వురా సెకండ్ టైమా? మస్తు ఇంతకుముందు తిన్నాయి, మంచిగా ఉన్నాయి, ఇవి బాగున్నాయి, చాలా క్రేజీగా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ మీరు చూడండి, అసలు డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసిర్రు, ఇగో ఫుల్ డ్రై ఫ్రూట్స్ వేసారు. సెకండ్ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. ఏమున్నాయి సెకండ్ బాక్స్లో? సేమ్ కాదు, ఇది వేరే. దీంట్లో గీ వాసన ఎక్కువ వస్తుంది చూడిగా. సెకండ్ బాక్స్లో కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి, కానీ దీని స్మెల్ వేరే వస్తుంది. దీంట్లో ఓన్లీ కాజుయే ఉన్నాయి, షుగర్ కాజు అట దీని పేరు. సో ఇది వచ్చేసి షుగర్ కాజు. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. వా, దీని నిండున్నాయి ఇగో డ్రై ఫ్రూట్స్. ఇది వేరే, దీని పేరు వచ్చేసి షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్స్ అట. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి షుగర్ కాజు బాదాం. సేమ్, ఇది కూడా పూతరేకులే. ఇదేంటిదిరా? కాజు. సేమ్ పూతరేకులు. బాదాం, పిస్తా. ఈ డబ్బాలో ఏముందో తెలియదు, కానీ ఇది వచ్చేసి చాలా బరువు ఉంది. వీటికంటే ఎక్కువ బరువు అనిపిస్తుంది. ఇది దీని మీద రాసి ఉందా? దాన్ని ఏమేమి వాడిరా అని ఉన్నది. వామ్మో, ఏంది బెల్లమా? ఇది కాదు కాదు కాదు, మ్యాంగోతో తయారు చేస్తారు. ఇది మ్యాంగో స్లైస్ లెక్క ఉంటుంది. ఇది ఇది ఎట్లా అనిపిస్తుంది చెప్పానా? మజా కూల్ డ్రింక్ తాగుతాం కదా మనము, మజా కూల్ డ్రింక్ తింటే ఎలా ఉంటుందో అలా అయితే ఉన్నది. చాలా క్రేజీగా ఉంది దీని టేస్ట్. మామిడికాయ తిన్నట్టే అనిపిస్తుంది. చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు తిన్నాం ఇదివరకు. ఇదే పని డైలీ. ఎట్లుందిరా కూర? కానంటే ఇది, తినంటే ఇది. మొత్తం తినడు. ఈ బాక్సెస్లో ఉన్న పూతరేకులు అన్నిటినీ టేస్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ అయితే ఉన్నాయి, సూపర్ టేస్ట్ వస్తుంది. అండ్ ప్యాకింగ్ అయితే నాకు స్పెషల్లీ బాగా అంటే బాగా నచ్చింది. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే తినే ఫుడ్ ఐటమ్స్లో ఒకవేళ స్వీట్స్ కనుక అది ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ ఇది ఆర్డర్ చేసేస్తే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది వచ్చేసి క్రేజీగా ఉంది. ఒకవేళ మీరు కూడా కొనాలి, ట్రై చేయాలి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ATPU.in అని చెప్పేసి, ఇది సెర్చ్ చేయండి గూగుల్లో. ఆ తర్వాత మీరు అక్కడ నుంచి బై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ
రివ్యూ సిస్టమ్ అనుకున్నట్లయితే కామెంట్స్లలో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని కామెంట్ చేసి మర్చిపోకండి. కొనేవాళ్ళు మీరు కొన్న తర్వాత కంపెనీ వాళ్ళకి ఒకసారి తెలిసిపోవాలి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ నుంచి మన వాళ్ళు వేరే అని చెప్పేసి. సో ఇవి వచ్చేసి పూతరేకులు గైస్. మీరు ఆర్డర్ చేయాలనుకుంటే సింపుల్గా atpu.in అని టైప్ చేయండి. మీకు అది కూడా కష్టం అనిపిస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్ వీళ్ళ సైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా మీరు కూడా గైస్ సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మరోసారి మీకైతే చెప్తున్నాను గైస్, ఈ వీడియో వచ్చేసి ఎటువంటి స్పాన్సర్ వీడియో అయితే కాదు. వీళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నాకు నచ్చి చెప్పాను కదా స్టార్టింగ్లో ఉమెన్స్ గురించి వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి. సో అదొక్క విషయంలో నచ్చింది కాబట్టి బ్రాండ్ నేనైతే వీటిని మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అలాగే నాకు టేస్ట్ చేసిన తర్వాత చెప్తా అనుకున్నా, మీకు టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. సో అందుకోసమే మీకు చెప్తున్నా, ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే ఖచ్చితంగా వీటిని అయితే బై చేయొచ్చు, సూపర్ ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.